బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ 100 మందికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్. ఈ పార్టీకి పలువురు లీడర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు బెంగళూరు మీడియా రిపోర్ట్ చేస్తుంది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. జీఆర్ ఫామ్ హౌస్లో తెల్లవారుజామున 3 గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లుగా చెబుతున్నారు. జీఆర్ ఫామ్ హౌస్ అంటేనే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్. కాన్కార్డ్ యజమాని గోపాల్ రెడ్డి. ఈయన ఫామ్ హౌస్లోనే ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది? తెలంగాణకు చెందిన వాసి అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్కు చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి? పుట్టినరోజును ఇంత గ్రాండ్గా ఎందుకు ప్లాన్ చేశారు? 100 మందిని పిలిచారు. ఇందులో వీవీఐపీలు, సెలబ్రిటీలు ఉన్నట్లుగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ రేవ్ పార్టీకి హై అండ్ పాష్ కార్లు చాలా వచ్చాయి. వాటిలో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. దానికి కారణం ఆ కారుపై ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉంది. ఈ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కారు తనది కాదని, తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు. రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు చెబుతున్నారు. టాలీవుడ్కు చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతుంది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు కన్నడ ఛానల్స్లో, మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు. అయితే తాను హైదరాబాద్లో ఉన్నానని, తనకు బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని హేమ వీడియో రిలీజ్ చేశారు. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని తన ఫోటో కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు హేమ రికార్డ్ చేసిన వీడియో కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్లో రికార్డ్ చేసిందేనన్నారు. హేమ రికార్డ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్, పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్ ఒక్కటే కావటం విశేషం. కేసు నుండి బయటపడేందుకే హేమ వీడియో విడుదల చేశారని, కానీ పోలీసుల దెబ్బకు అడ్డంగా బుక్ అయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బెంగళూరు ఫామ్ హౌస్ రేవ్ పార్టీ వెనుక ఉన్నది ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. నేను దేశవ్యాప్తంగా రేవ్ పార్టీని బ్యాన్ చేసిన విషయం అయితే తెలిసిందే. బట్ బెంగళూరులో ఒక బర్త్డే పార్టీ పేరుతో అయితే రేవ్ పార్టీ నిర్వహించారు. దాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అయితే భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే టాపిక్ ఇప్పుడు మొత్తం కలకలం రేపుతోంది. ఈ రేవ్ పార్టీలో అయితే మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 100 మందికి పైగా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ 100 మందిలో టాలీవుడ్ సెలబ్రిటీలు, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ రేవ్ పార్టీలో భారీగా లిక్కర్, అలాగే పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా సీసీబీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక బర్త్డే పేరుతో అయితే ప్రధానంగా ఈ రేవ్ పార్టీని అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం నుంచి కూడా సోమవారం మార్నింగ్ 3 o'clock వరకు ఈ రేవ్ పార్టీ జరిగినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇందులో సినీ నటి ఎవరైతే ఉన్నారో హేమ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వదంతులు అయితే వచ్చాయి. బట్ హేమ మాత్రం నేను ఈ పార్టీలో లేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను ఆ సమయంలో అనైతే చెప్పుకుంది. అలాగే కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో అయితే నిజం లేదు అనైతే నటి హేమ చెప్పడం జరిగింది. అలాగే ఈ రేవ్ పార్టీలో హాట్ టాపిక్గా మారిన ఇంకొక విషయం ఏంటంటే ఒక బెంచ్ కార్. సో ఈ కార్ వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాకాని గోవర్ధన్, సో ఆ కాకాని గోవర్ధన్ పాస్తో ఉన్న ఈ బెంచ్ కార్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బట్
ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి కూడా ఆ కార్ నాకు సంబంధించింది కాదు, ఆ కార్ ఎవరిదో అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. బట్ ఎవరు మాత్రం ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో, ఇంకెవరెవరు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారో అయితే ఇంకా తెలియరాలేదు. అలాగే 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ రేవ్ పార్టీ 5 మందికి పైగా యూత్లు అయితే పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ రేవ్ పార్టీ, బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీ ఏదైతే ఉందో, ప్రధానంగా ఈ రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ వచ్చేసరికి జిఆర్ ఫామ్ హౌస్ అండి. ఇది హైదరాబాద్లో చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి చెందినది. జిఆర్ ఫామ్ హౌస్ అంటే గోపాల్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి అనే పర్సన్కి చెందిన ఫామ్ హౌస్ అని అయితే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అసలు ఈ రేవ్ పార్టీ అనేది ఎవరు నిర్వహించారు, సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, అసలు 100 మందిని ఎందుకు పిలిచారు, అలాగే ఇందులో VVIPలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలియరావాలి. పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన 100 మంది కూడా ఎవరనేది ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీ పైన అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తుంది. సో మరిన్ని వివరాలు తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే.